ఇదిగోండి మీ డబ్బులు. ఇకపై ఆర్యన్ వెనకాల తిరగడం మానేయండి. ఆర్యన్ వాళ్ళ ఇంటికి పంపించిన నోటీస్ కూడా వెనక్కి తీసుకోండి. అలాగే మేడం, కూర్చోండి. పర్లేదు. హలో, ఎవరు? హలో, ఆర్యానా మాట్లాడేది? అవును, మీరెవరు? ప్రేరణ సిస్టర్ని. అక్క ఫోన్ కలవట్లేదు. అయితే ఏంటి? నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. అర్జెంట్గా అక్కకి చెప్పవా? సిచ్యువేషన్ బాగాలేదు. నేను అసలే చిరాగ్గా ఉన్నాను, నన్ను విసిగించుకో. నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఇప్పుడు ఈగోలు ఎందుకు? ఏయ్, మీ అందరు ఈగో ఉన్నలా కనిపిస్తున్నాను నేను. ప్లీజ్ మా అక్కకి విషయం చెప్పండి, మీకు దండం పెడతాను. ఏంటి గోలా? నా టెన్షన్లో నేనుంటే. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. హలో, ఈ అన్నోన్ నంబర్ ఎవరిది? సరే చెప్తాను, పెట్టేసాయి. థ్యాంక్స్ అండి. కస్టమర్ కేరా? ఏంటి కాల్ చేస్తే కలిసలేదు, ఏమైంది? ఏం లేదే, హడావిడిలో ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. అవునా? ఏంటి డల్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదే. ఏంటి అబద్ధం చెప్తున్నావా? నేనా? లేదే. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఆర్యన్ జాబ్ పోయింది. మా మధ్య గొడవలు అవుతున్నాయి. ఏంటి ఆర్యన్ జాబ్ పోవడం ఏంటి? మనీ మొత్తం పే చేసిన విషయం ఆర్యన్కి తెలుసా? లేదే. నేను చేశానని తెలిస్తే ఆర్యన్కి ఈగో హర్ట్ అవుతుంది, అందుకే చెప్పలేదు. మరి ఎంత జరిగినప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పుకోవాలి? నా హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా నా బాధలు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అంటే నీ బాధని కూడా చెప్పుకోలేనంత దూరం చేసావా నన్ను? అలా లేదే. మాట్లాడుకో. నేను చెప్పేది ఒకసారి విను. మరి ఏంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అబ్బా సరే ఫైన్, ఇక నుంచి ఏదైనా నీకే ముందు చెప్తాను, సరేనా? అలా అన్నావు, బాగుంది. హలో అమ్మా. ఎందుకు కాల్ చేసావే? మీ నాన్న బతికున్నాడో చచ్చాడో తెలుసుకోవడానికా? నాన్నకేమైంది? హార్ట్ అటాక్ వచ్చింది, అందుకే మీ చెల్లి నీకు కాల్ చేసింది. ఏ మీ ఆయన నీకు చెప్పలేదా? అమ్మా, నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను వస్తున్నాను. అక్కర్లేదు, ఆయన బతికే ఉన్నారు. ఎందుకే ఆయన బతికొండగానే చంపుకు తింటున్నావు? పాపమే, అంత గుండె నొప్పిలో కూడా నా పెద్ద కూతురు వచ్చిందా అని అడిగారే. కాల్ చేసినప్పుడే వచ్చి ఉంటే కొంచెమైనా కోపం తగ్గుండేది. ఇప్పుడు నీ మొహం చూడడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. అమ్మ మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తున్నాను. అక్కర్లేదు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది. నాకున్నది ఒకటే కూతురు. రేయ్,
కావాలంటే కాల్ చేయి, ఓకేనా? సరే. సరే వెళ్ళు. రే నువ్వు కూడా లోపల రావచ్చు కదా. అరే వద్దురా, మళ్ళీ ప్రేరణ కసురుతుంది. నువ్వు వెళ్ళు ఫస్ట్. అయితే ఏంట్రా, నేనున్నా కదా. వద్దురా వెళ్ళు. రే అజయ్, చెప్పురా. నాకేదైనా చిన్న జాబ్ ఉంటే చూడొచ్చు కదరా. అరే నువ్వు ఇంతగా అడగాల? నేను ఆ విషయం కోసం ఆల్రెడీ రఘుతో మాట్లాడారా. రేపు నీకు కాల్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో, ఓకేనా? థ్యాంక్స్ రా అజయ్. సరే వెళ్ళు, బాయ్. ఆర్యన్, నీకు మా చెల్లి కాల్ చేసిందా? నాకు హెడేక్గా ఉంది, మళ్ళీ మాట్లాడదాం. నీకు మా చెల్లి కాల్ చేసిందా లేదా? చేసింది. ఇప్పుడేంటంట? అసలు నువ్వు మనిషివేనా? సెన్స్ ఉందా? ఎందుకు అలా చేసావు? నాకు కాల్ చేసి ఉండాల్సింది కదా ఆర్యన్. ఎందుకే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? బ్రతికే ఉన్నాడు కదా, చావలేదు కదా. ఏమన్నావు? చావలేదా? చావలే. అమ్మా నాన్న చెల్లి అందరూ బాధపడుతున్నారు. లేచిపోయిన అక్కకి చెల్లిగా పుట్టినందుకు దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు? అందుకే మా నాన్న బాధలు ఏదో ఒకటి అనుంటారు, అంటారు కూడా. మనమే 10 అడుగులు వెనక్కి వేయాలి ఆర్యన్. నేను తగ్గనే, నేను ఇంతే. ఇవాళ నుండి గీత ఇటువైపు నేను, గీత అటువైపు నువ్వు. నీ ఫుడ్ నువ్వే చూసుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి. ఇంటి రెంట్ నుండి పాల బిల్లు వరకు అన్ని షేరింగ్. నేను బెడ్రూమ్లో పడుకుంటే నువ్వు హాల్లో పడుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ఇంటికిచ్చిన 20,000 అడ్వాన్స్ నాది. ఈ క్షణమే ఇంటి నుంచి నేను బయటికి గెంటేయచ్చు. కానీ నేను మనిషిని, నాకు మనసుంది. అందుకే నేను ఇంట్లో ఉండనిస్తున్నాను. కాదు కూడదు తొక్కలోది అనుకుంటే ఈ క్షణమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు. జరుగు. తాగింది నేనైతే దీనికెక్కిందేంటి? ఏంటో. పొద్దునే దీని మొహం చూశాను, ఏమవుతుందో ఏంటో. అబ్బా ఒళ్ళంతా పట్టేసిందేంట్రా.
బ్రేక్ఫాస్ట్ ఎక్కడ పెట్టింది? మళ్ళీ స్లిప్పా? కిచెన్లో ఏది ముట్టుకున్నా చెయ్యి విరగొడతా. ఇదన్నంత పని చేసినా చేస్తుంది. వద్దులే. ఏంటే నీకు నువ్వు చేసుకుని తింటున్నావు, నాకు పెట్టావా? సరే మాట్లాడుతుంది నీతోనే. చెవులు తుప్పు పట్టాయా? పలకవే. ఏంట్రా అరుస్తున్నావు? నువ్వు అరిస్తే భయపడడానికి నీ పెళ్ళాను కాదు, ప్రేరణని. నువ్వు జస్ట్ ఇంట్లో ఉంటున్నావు అంతే. నీ పనులు చేసుకుంటే మంచిది, లేకపోతే మర్యాద ఉండు. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా అన్నం పెడతలే. టైమింగ్ నీకు నాకు పెద్ద తేడా ఏం లేదురా. ఆగు వస్తున్నా. ఆగి చంపేస్తుంది. ఫస్ట్ ఏదో ఒకటి తినాలి. అప్పుడు మా నాన్న అంటుండేవాడు, తల్లిదండ్రుల మాట వినుకుంటే అడుక్కు తింటావురా అని. నిజమే.